ప్లాస్టిక్ అవశేషాలతో డెడ్లీగా మారిన ఇడ్లీని మాత్రమే ఇప్పటి వరకు చూసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తినే దోశ, పూరి, వడ, బోండా కూడా డెడ్లీగా మారుతున్నాయి. ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్ లో టీవీ9 నిర్వహించిన డ్రైవ్ లో ఇలాంటివి ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పుడు నెల్లూరులో కూడా సంచలన విషయాలు బయటపడ్డాయి. గుడి, బడి, బజార్, కిరాణా షాప్, హోటల్స్, మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లతోనే దర్శనమిస్తున్నారు. అంతలా ప్రస్తుతం మానవ జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైపోయింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు మొత్తుకుంటున్నా వినియోగదారులు, ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల బాధ్యతారాహిత్యం, అధికారుల నిర్లక్ష్యంతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణ అనేది సాధ్యపడడం లేదు. గతంలో రెస్టారెంట్లైనా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయినా ప్లేట్లో అరిటాకు వేసి వడ్డించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా పాలిథీన్ కవర్లు వాడిస్తున్నారు. అది కూడా వేడి వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లు పరిచి దానిపై వడ్డిస్తున్నారు. మనం చూస్తే ఇక్కడ కనబడుతుంది, ఎక్కడ చూసినా కూడా పార్సిల్కి సంబంధించి, అలాగే ఇక్కడ ప్లేట్స్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తం ఒక చోటని కాదు, ఒక్కరిని తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. సో దీనికి సంబంధించి గతంలో ఆదేశాలు వచ్చినా కూడా ఏమాత్రం కూడా అది పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అధికారులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి లేదని అనడానికి మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాల నిదర్శనం. ఇంతకుముందు ఒక 2 years బిఫోర్ మనకు స్టాప్ చేయడానికి ట్రై చేశారు గవర్నమెంట్. మున్సిపాలిటీ వాళ్ళందరూ షాపుల మీద రైడ్ చేసి కవర్లు లేకుండా మొత్తం స్టాప్ చేశారు. మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ రీజనరేట్ అవుతున్నాయి. టిఫిన్ వడ్డించే సమయంలోనే కాదు, ప్యాక్ చేసే సమయంలో కూడా ప్లాస్టిక్ నే వాడుతున్నారు. వేడి వేడి ఇడ్లీ, పూరి, దోశ, సాంబార్ను కవర్లలో ప్యాక్ చేయడం వల్ల అవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇడ్లీకి వాడేటువంటి ప్లేట్స్, పేపర్స్ కూడా క్యాన్సర్ కారణం అవుతున్నాయి. సో చాలా చోట్ల బెంగళూరులో అయితే మొత్తం బ్యాన్ చేశారు. హైదరాబాద్లో ఇదే పరిస్థితి, ఏపీలో కూడా ఇలాగే. దీనివల్ల మీకు ఫైన్ వేస్తారా, నష్టం వస్తుందన్న విషయం పక్కన పెట్టేయండి, మిమ్మల్ని నిందించడం లేదు. కానీ దీనివల్ల మనుషుల ప్రాణాలు పోతాయి. క్యాన్సర్ వచ్చి ప్రతి ఒక్కరికి, అది ఎవరికైనా సరే, చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. అందరి ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కావాలంటే మీరు ఇడ్లీ ప్లేట్ మీద ఇంకో ₹2 పెంచండి, అది ఎవరికి కూడా కష్టం కాదు. కానీ దీనివల్ల వచ్చే ఇబ్బంది ఎవరికైనా సరే అది పెద్ద నష్టం. అది ప్లాస్టిక్ లో ఉండే కార్సోజెనిక్ రసాయనం మనం ఇలా తినే వేడివేడి ఆహారంలో కలిసి క్యాన్సర్ కారకంగా మారుతోంది. నేను ఒక హోమియోపతి ఫ్రీ సర్వీస్ డాక్టర్. మా దగ్గరకు వచ్చే కేసులన్నీ ప్లాస్టిక్లో ఈ నానోవాటిక్ కణాలు లోపలిపోయినందువల్ల ఓవర్ హీట్ మీద ఏదైనా సరే ప్లాస్టిక్ అనేది దాంట్లో ఏది వేసినా కూడా ఓవర్ హీట్ మీద, ఈవెన్ మీరు టిఫిన్ సెంటర్లో తెచ్చుకోండి, తర్వాత బిర్యానీ సెంటర్ చేసి ఎక్కడైనా సరే ఆ కణాలు దానిలోకి వచ్చిన తర్వాత దానివల్ల ఏంటంటే లోపలికి పోయి లివర్లోకి పోయిన తర్వాత అది లివర్ని డ్యామేజ్ చేసి బాడీలో ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ చేసేదానికి అవకాశం ఉంది. ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు దృష్టి పెట్టట్లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దామంటూ పాలకులు, అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి హడావుడి చేశారు. అక్కడక్కడ గోడలపై కొటేషన్స్ కూడా రాశారు. ప్లాస్టిక్ నిషేధం అంశాన్ని కేవలం పత్రికలు, ఫ్లెక్సీలకు మాత్రమే పరిమితం చేశారు. ఇది ఒక్క నెల్లూరులోనే కాదు, అంతటా ఇదే పరిస్థితి. సో మనం చూసాం టీవీ9 అబ్జర్వేషన్లో చాలా చోట్ల ప్లాస్టిక్ పేపర్లు ఈ టిఫిన్ సెంటర్లో వాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే చాలామంది చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి హెల్త్ ఆఫీసర్ చైతన్య ఉన్నారు, మనతో ఆయనతో మాట్లాడదాం. ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఎప్పుడో బ్యాన్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ అనేది 2016 నుంచి ఒక మేనేజ్మెంట్ అనేది రూల్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు 2025 అనేది అది అప్డేట్ కూడా అవుతుంది. మెయిన్గా ప్లాస్టిక్ వాడడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న కెమికల్స్, వినైల్ అసిటేట్ కానీ, వినైల్ పాలిక్రోమైడ్ కానీ, ఇట్లాంటివి ఏంటంటే ఇవి శరీరంలోకి పోయినట్లయితే, వేడి వస్తువుల ద్వారా కానీ ఏదైనా ద్వారా కానీ శరీరంలోకి పోయినట్లయితే దాని ద్వారా క్యాన్సర్ కూడా అవకాశం ఉంటుంది. మొత్తం కార్పొరేషన్ పరిధికి సంబంధించి ప్లాస్టిక్ వాడకానికి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే ఎండ్ ఎఫెక్ట్ అనేది మాత్రం ఈ కస్టమర్ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీనిపైన ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని హెల్త్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రేపటి నుంచి అయితే మాత్రం దీనిపై ఒక డ్రైవ్ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు హెల్త్ ఆఫీసర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్, మురళి, టీవీ9 నెల్లూరు నుంచి.